ఈరోజు రాష్ట్రంలోనే నా భూతో నా భవిష్యత్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇలాగ చేయగలుగుతామా? ఒక ప్రభుత్వం అనుకుంటే ఇలాగ జరగద్దా? ఈ యొక్క అద్భుతమైన స్కూల్ని మన మంత్రి నారాయణ గారు దాదాపు ఇది మూసేసి అనేక సంవత్సరాలైంది. చరిత్ర కలిగిన స్కూల్ ఇది, విఆర్ కళాశాల హై స్కూల్ అంటే. దీన్ని ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్గా మళ్ళా కనీవిని వెరిగినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో P4 ప్రోగ్రాం కింద మంత్రి నారాయణ గారి యొక్క పిల్లలు అలాగే NCC వాళ్ళు కలిసి ఈ యొక్క స్కూల్ని మేమైతే మా కళ్ళతో ఇటువంటి స్కూల్ని ప్రభుత్వ పాఠశాల ఇలా ఉంటుందని కానీ ఊహించలేము. ఈరోజు దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు, చాలాసార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే డబ్బులు పెడితే వచ్చేస్తుంది, దాంట్లో విలువలు విద్యని కానీ ఇవ్వడం అనేది అది ఒక మంత్రి నారాయణ గారు వల్లే అవుతుందని కానీ తెలియచేస్తారు. ఈరోజు ఇక్కడ పేదలంటే నిరుపేదలు నేను చాలా దగ్గరగా చూశాను. రాజకీయాల్లో ఉండే వాళ్ళ కోసం కాదు ఇది కట్టి, నిజంగా మంత్రి గారు స్వయానా తిరిగారు. ఆ యొక్క కాలువ కట్టల పైన కూలి పని చేసేవాళ్ళు, పాసి పని చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్ పిల్లలు, రైతు కూలీలు, మార్కెట్లో పనిచేసే కూలీల పిల్లలు పోయి వాళ్ళు డోర్ని నాక్ చేశారు, మీ బిడ్డల్ని ఇక్కడ చదివిండి అని చెప్పి. ఈ స్కూల్ని చూస్తుంటే మాకే అసూయ వేస్తుంది, మేము ఇటువంటి స్కూల్లో చదవలేదే అని. ఈరోజు 1000 మంది పైగా 1050 మంది పిల్లల్ని ఇక్కడ పేదలంటే నిరుపేద బిడ్డలకి ఇక్కడ ఇవ్వడం, ఏదో బడిలో చేర్పించడమే కాదు, ఉదయాన వాళ్ళకి చిన్నపిల్లలకైతే ఒక వ్యాన్ పోతుంది, వాళ్ళ ఇంట్లో నుంచి పికప్ చేసుకుంటుంది, ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యలో మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. అంటే అన్నం పెడతారని కాదు నేను చెప్పేది, వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఆ భారంగా ఉండకూడదు, ఆ బిడ్డలు కంప్లీట్గా విద్యావంతులు అవ్వాలి. వాళ్ళ కానీ జీవితంలో ఎప్పుడు మంత్రి గారి ఆలోచన ఒకటే, జీవితంలో ఎప్పుడు పేదరికం కోసం మేము బాగుపడలేదు, మాకు డబ్బులుంటే మేము చదువుకునే వాళ్ళవి అనే ప్రశ్న వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండకూడదు, వాళ్ళకి అవకాశం కలిగియాలి అని చెప్పి ఈ యొక్క అవకాశం. అయితే ఈ యొక్క స్కూల్ కడితే సరిపోతుందా? కాదు, దీన్ని చూపించి అనేక మందిని ప్రేరేపితం చేయగలిగారు. మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూసి కానీ నేను కానీ ఒకటి కడతానని ముందుకు వచ్చారు, RSR స్కూల్ని కడుతున్నారు. ఇంకోటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ DSR వాళ్ళు కానీ నెల్లూరు వాసులు వాళ్ళు కానీ ములాపేటలో ఒక స్కూల్ని కట్టబోతున్నారు. అంటే ఒకరిని చూసి ఒకరి ప్రేరేపణ చెందుతారు. అందరికీ స్కూల్ కట్టాలని ఆలోచన ఉండదు, ఒకసారి చూసిన తర్వాత మనం కానీ ఎందుకు కట్టలేము అనిపిస్తుంది. ఆ ప్రేరేపణ చేయడమే ఈ యొక్క స్కూల్ లక్ష్యం. అనేక మంది ఉన్నారు డబ్బులు ఉండేవాళ్ళు, అయితే అవకాశం రాక ఈరోజు దీన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించే వాళ్ళే. అలాగనే రేపు లోకేష్ గారు వస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా దీన్ని ఇనాగరేట్ చేయడానికి. దీంట్లో కానీ మా స్వార్థం ఏంటంటే విద్యాశాఖ మంత్రి దీన్ని చూస్తే ఈ రాష్ట్రం మొత్తంలో ప్రభావితం వస్తుంది. ఈ స్కూల్ ఎలాగ నడపబోతున్నారు, ఈ స్కూల్ ప్రతి అంగుళం నారాయణ గారు ఇక్కడ కూర్చొని ప్రతి అంగుళంని కానీ ఇలా ఉండాలి. వాళ్ళ పాప ఏదైతే మొత్తం ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు ఒకటి మించిన ఒకటి స్కూళ్ళు ఉన్నా ఆ అన్ని స్కూల్ కన్నా ఇది బాగా చేయాలని తీర్చిదిద్దిన స్కూల్ ఇది. నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా మంత్రి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగనే NCC వాళ్ళకి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ
అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.